మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో జెఫ్రీస్ రేటింగ్ సంస్థ 2025 చివరికి నిఫ్టీ 26,600 దాకా వెళ్తుంది అనేది ఒక అంచనా వేసింది. అది ఇవాళ న్యూస్లో ప్రముఖంగా వచ్చింది. దాని గురించి ఈ వీడియోలో మనం ఏ రకంగా రావచ్చు ఏంటనేది డీటెయిల్డ్గా చెప్పుకుందాం. జెఫ్రీ రేటింగ్ సంస్థ ఏం చెప్తుందంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2024 మొత్తం కూడా మార్కెట్స్ అన్నీ కూడా డల్ అయిపోయినాయి. మొన్న అక్టోబర్ నుంచి నవంబర్ వరకు చాలా కంపెనీలు ఫాల్ అయినాయి. అలాగే ఈ ఎఫ్ఐఐస్ బాగా పెట్టుబడులు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకున్నారు. వీటన్నిటి వల్ల కూడా మార్కెట్స్ దాదాపు పెద్ద ఎత్తున కరెక్షన్ వచ్చింది. ఒక 15% దాకా వచ్చింది. అంతకుముందు హై 26,600 ఉన్నదల్లా ఇప్పుడు 23,300కి వచ్చేసింది. సో అక్కడి నుంచి ఇప్పుడు డిసెంబర్లో కొంత రికవరీ జరిగింది. అయితే ఇప్పుడు ఈ జెఫ్రీ రేటింగ్ సంస్థ ఏం చెప్తుందంటే నెక్స్ట్ ఇయర్కి పాజిటివ్గా ఉంటుంది. దానికి రీజన్స్ ఏంటి అంటే ఇది జనరల్గా ఇప్పుడు పాజిటివ్ రేటింగ్స్ ఏ రకంగా ఉంటాయి అంటే ఇప్పుడు నిఫ్టీ పిఈ వచ్చి ప్రజెంట్ గత 5 ఏళ్ల సగటు కంటే ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడి నుంచి కూడా ఇంకా 10% లాభాలు ఆర్జించే అవకాశం ఉంది అనేది ఈ చెప్తుంది. అలాగే కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఈ ప్రీవియస్ క్వార్టర్స్కి పెద్ద రాలేదు, కానీ నెక్స్ట్ క్వార్టర్స్లో మంచి ఆదాయాలు, అధిక ఆదాయాలు నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్తో పోలిస్తే లార్జ్ క్యాప్లో ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ, ఐటీ కానీ, టెలికామ్, ఆటోమొబైల్, హెల్త్ కేర్, అలాగే ఎఫ్ఎంసీజీ, ఎలక్ట్రిసిటీ, అలాగే ఈ యొక్క ల్యాండ్, ఈ కంపెనీలన్నింటిలో కూడా రియాలిటీ కంపెనీలన్నింటిలో కూడా ఈ యొక్క సెక్టార్స్లో పెట్టుబడులు కొంచెం బాగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అనేది చెప్తుంది. ఇప్పుడు మన వృద్ధి రేటు చూసుకుంటే జీడిపి బాగా తగ్గుతుంది. 6.25 కూడా తగ్గించారు. అయితే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో ఇది బాగా పెరిగే అవకాశాలు ఉందని చెప్తుంది. ఎందుకంటే ఈ యొక్క దేశ వృద్ధి రేటు వచ్చే ఏడాది ద్వితీయార్థం నుంచి మెరుగుపడుతుంది. ఎందుకంటే 2 నెలల్లో నెక్స్ట్ 2 months నుంచి కూడా ఈ ఎఫ్ఐఐస్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు అలా ఈ 2 months ద్వారా చూసుకుంటే 10 రోజుల్లోనే 25,000 కోట్ల పైగా పెట్టుబడి పెట్టారు. అయితే అంతకుముందు 3 months నుంచి కూడా దాదాపు 1,00,000 కోట్లు డాలర్స్ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అలాంటిది ఇప్పుడు 25,000 కోట్లు మళ్ళీ ఇండియన్ మార్కెట్లోకి మళ్ళీ పెట్టుబడులు వచ్చాయి. అలాగే ఈ ఏడాదిలో చూస్తే ఈ ఐపీఓల ద్వారా 1.5 లక్షల కోట్లు అమౌంట్ సమీకరించారన్నమాట. వచ్చింది 1.5 lakh crores. అలాగే ఈ ఐపీఓ జోరు నెక్స్ట్ ఇయర్ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చిన మొబిక్విక్ ఇష్యూకి దాదాపు 120 రెట్ల స్పందన వచ్చిందని చెప్తున్నారు. ఇది 570 కోట్ల రూపాయల ఇష్యూతో వస్తే దీనికి దాదాపు 120 times ఎక్కువ బిడ్డింగ్స్ వచ్చాయి. సో దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే ఐపీఓస్కి జోరు బాగుంది అని. అలాగే 2025లో ఈ జెఫ్రీస్ చాలా పాజిటివ్గా ఉన్న కంపెనీ లిస్ట్ కనుక చూసుకుంటే ఫస్ట్ కోల్ ఇండియా, అలాగే యాక్సిస్ బ్యాంకు, అలాగే టీవీఎస్ మోటార్, గోద్రేజ్ ప్రాపర్టీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఎస్బీఐ, సన్ ఫార్మా, భారత్ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈ కంపెనీల గురించి వీటిల్లో ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది చెప్తున్నారు. సో కోల్ ఇండియా కానీ మన అందరికీ ఇవన్నీ టాప్ 100 కంపెనీస్లో ఉన్న కంపెనీసే. కోల్ ఇండియా కానీ, యాక్సిస్ బ్యాంకు మళ్ళీ ఒకసారి మీకు రివీల్ చేస్తున్నాం. అలాగే టీవీఎస్ మోటారు, గోద్రేజ్ ప్రాపర్టీసు, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, తర్వాత ఎస్బీఐ, భారత్ ఎయిర్టెల్, ఈ సన్ ఫార్మా, ఐసిఐసిఐ బ్యాంకు. ఇందులో బ్యాంకింగ్ కంపెనీస్ తీసుకుంటే ఐసిఐసిఐ, ఎస్బీఐ, యాక్సిస్ 3 బ్యాంకింగ్ కంపెనీస్ ఉన్నాయి. అలాగే టెలికామ్ భారత్ ఎయిర్టెల్ ఉంది. ఫార్మా కంపెనీస్ వచ్చి సన్ ఫార్మా ఉంది. అలాగే బ్యాంకింగ్లో ఈ 3 ఎక్కువ బ్యాంకింగ్ ఇచ్చారు. అలాగే ప్రాపర్టీస్ గోద్రేజ్, అలాగే జేఎస్డబ్ల్యూ, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ వచ్చాయి. కాబట్టి ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా షార్ట్ టర్మ్ కానీ చేసుకోవడానికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని జెఫ్రీస్ చెప్తుంది. సో ఇదండి ఇందులో కాబట్టి మనం కూడా 2026లో మార్కెట్స్ 2025లో
స్టాక్ మార్కెట్స్ అనేవి మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.